హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్హెచ్ హెల్దీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం ఆర్గానిక్ స్టోర్స్లో డ్రై ఫ్రూట్స్ అనేసి స్నాక్ ఐటమ్స్ అని అండ్ మట్టి పాత్రలో వేయించినవి అని కొన్ని సేల్ చేస్తూ ఉంటారు కదా. మనం కూడా అసలు రేట్ కంటే కూడా నార్మల్ రీటైల్ స్టోర్స్లో కంటే కూడా డబుల్ రేట్ పెట్టేసి కొంటూ ఉంటాం. అది ఎంతవరకు ఆర్గానిక్ అయ్యే ఛాన్స్ ఉందంటారు. అండ్ ఇన్ ద సేమ్ వెజిటేబుల్స్ కొంటూ ఉంటాము. పెస్టిసైడ్స్ అయితే కంపల్సరీగా ఉంటాయండి. పెస్టిసైడ్స్ లేకుండా అసలు ఈ రోజుల్లో ఉత్పత్తి చేయడం కూడా ఇంపాసిబుల్. అది మనకు తెలిసిన విషయమే. కానీ ఆ పెస్టిసైడ్స్ని తగ్గించడానికి మనం ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నాము? సో ఈ వీడియోలో ఇలాంటి మ్యాటర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అండ్ నా లైఫ్లో నా ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేనేం తెలుసుకున్నాను, ఎలాంటి మెజర్స్ తీసుకున్నాను అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఏదైనా బెటర్ మెజర్స్ ఉన్నాయి, ఇలా కాదు ఇలా చేసుకుంటే ఇంకా మంచిది అని మీకు ఏదైనా తెలుసున్నట్లయితే కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. సో దట్ నాకు తెలుస్తుంది, నేను మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను. ఇది ఒక్క విషయం అనే కాదు, నేను పెట్టిన ఏ వీడియోలో అయినా మీకు ఏదైనా తప్పుగా అనిపించినా, ఇంకా ఏదైనా బెటర్ మెజర్ ఉంది అనిపించినా కానీ మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఆల్ యువర్ సజెషన్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ మన వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో దట్ నాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నార్మల్గానే ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి అని మనం డిసైడ్ అయినప్పుడు ఇంట్లో కిచెన్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతామండి మనం తినే ఫుడ్ ఐటమ్స్ మీద. ఎందుకంటే 70% మన హెల్త్ కానీ వెయిట్ లాస్ కానీ ప్రతిదీ ఫుడ్ మీదే ఆధారపడి ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. సో అందరిలాగానే నేను కూడా వెజిటేబుల్స్ అవన్నీ మంచి ఫ్రెష్గా తీసుకోవాలని అనుకునేదాన్ని. పెస్టిసైడ్స్ తక్కువగా ఉండాలి అని చెప్పి అది మా స్తోమత కాదు అనిపించినా కానీ అండ్ కొంచెం ఖర్చు ఎక్కువ అనిపించినా కానీ నేను ఆర్గానిక్ స్టోర్స్లో కొనడానికి వెళ్ళేదాన్ని ఫస్ట్లో. సో కందిపప్పులని, మినపగుండ్లు ఇవి ఆర్గానిక్గా చేశారు. కందిపప్పు మేము ఇలా వేయించాము, మట్టి పాత్రలో వేయించాము, చాలా ఆర్గానిక్ అని అమ్ముతూ ఉండేవాళ్ళు. అసలు రేట్ కంటే కూడా డబుల్ రేట్కి పెట్టి తెచ్చుకునేవాళ్ళం. చాలా ఆర్గానిక్ స్టోర్స్ చూశానండి. నేను చూస్తున్న క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళ దగ్గర నార్మల్ రీటైల్ స్టోర్స్లో ఎలాంటి క్వాలిటీ అయితే ఉందో అలాంటి క్వాలిటీనే ఉంది అనిపించింది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వచ్చేసి కందిపప్పులు ఇవన్నీ మేము ఆర్గానిక్గా పండించాము అని అంటున్నారు కదా. అసలు ఆర్గానిక్ అంటే ఏంటండి? అసలు ఎటువంటి ఆర్టిఫిషియల్గా ఏమీ కలర్స్ యాడ్ చేయకుండా అండ్ ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ లేదా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ లేదా ప్రిజర్వేటివ్స్ కానీ ఎడిటివ్స్ లేదా కలర్ యాడింగ్ ఏజెంట్స్ కానీ కోటింగ్ ఏజెంట్స్ ఇవేమీ యూజ్ చేయని దాన్ని ఆర్గానిక్ అంటారు. సో అసలు పాసిబిలిటీ ఉందంటారా ఆర్గానిక్గా నిజంగా అలా తీసుకొచ్చి ప్రొడక్షన్ చేయడానికి, వాళ్ళు సేల్ చేయడానికి? ఇప్పుడు మనమే ఉన్నాము ఇంట్లో గార్డెనింగ్ అని చేస్తుంటాం కదా, మనందరం చిన్న చిన్నవి చేస్తూ ఉంటాము. గార్డెనింగ్లో ఏదైనా చిన్న ఫ్రూట్ కానీ ఫ్లవర్ కానీ వచ్చిందంటే ఇట్ ఈస్ వెరీ కామన్. తూనిగలు కానీ బటర్ఫ్లైస్ కానీ వచ్చి అవి తింటాయి, ఎంతో కొంత పాడైపోతుంది. మనం ఇంట్లో చిన్న చిన్నవి పచ్చిమిరపకాయలు కానీ టమాటాలు కానీ వేసినప్పుడు సీజనల్గా మాత్రమే పండుతాయి. పచ్చిమిరకాయలు ఇలాంటివి పండినా కానీ ఎక్కువ ప్రొడక్షన్ అయితే రాదు. వచ్చినా కానీ ఈ పురుగులు కానీ ఇవి బతకనివ్వవు. అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ మనకి సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం అంతా మనకు కావాల్సిన ప్రతిదీ దొరుకుతుంది అంటే దాని అర్థం ఏంటండి? కంపల్సరీగా పెస్టిసైడ్స్ యాడ్ చేస్తున్నారు అని. అలాంటిది ఆర్గానిక్ స్టోర్స్లో డబుల్ రేట్ పెట్టినా కానీ ఇంతమంది జనాభాకి ఎంత కావాలన్నా కానీ అక్కడ మనకు దొరుకుతున్నాయి. ఎన్ని కేజీలు కావాలన్నా వాళ్ళు అవైలబుల్గా మనకి ఇవ్వగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? అది ఆర్గానిక్ కాదనేగా. జస్ట్ దాని మీద లేబుల్ చేస్తారనమాట. ఈ కందిపప్పు కేజీ ఇంత రేటు, ఇది ఆర్గానిక్ అని చెప్పి జస్ట్ ప్యాకెట్ మీద పెద్ద సీల్ వేసేసి ప్యాకెట్ మీద జస్ట్ రాస్తారు ఆర్గానిక్, మేము మట్టి పాత్రలో వేయించాము అని చెప్పేసి. అంత మాత్రమే అది ఆర్గానిక్ అయిపోతుందా? సో మనం కూడా ఆలోచించాలండి. ఆర్గానిక్ స్టోర్లోకి వెళ్ళి మనం కొనుక్కున్నంత మాత్రాన అది ఆర్గానిక్ కాదు. నార్మల్గానే పండిస్తారు, నార్మల్ ఫ్యాక్టరీ నుంచే తెచ్చుకుంటారు. కానీ మనకి డబుల్ రేట్ అమ్మడానికి జస్ట్ దాని మీద లేబుల్ని ఆర్గానిక్ అని చూపిస్తారనమాట. సో ఈ ట్రాప్లో నేను కూడా పడ్డాను. అండ్ చాలా ఆల్మోస్ట్ 2-3 years కానీ నాకు తెలియలేదండి. అంటే మనం ఎంత ఎక్కువ ఆలోచించాం కదా, జస్ట్ వెళ్ళామా తెచ్చుకున్నామా వాడేసామా, అంత టైం కూడా మనకు ఉండదు కదా ఆర్గానికా కాదా అని ఆలోచించేంత. అంటే ఒక 1 year ఆ టైంలో ఈ ఆర్గానిక్ స్టోర్స్ అంతా ఫేక్ అని చెప్పేసి ఒక న్యూస్ సర్క్యులేట్ అయింది కదా. ఆ టైంలో నేను ఆలోచిస్తూ ఉండగా నాకు అప్పుడు అర్థమైందనమాట, ఓకే మనం కూడా ఈ ట్రాప్లో పడ్డాము, ఈ ఆర్గానిక్ స్టోర్స్లో దొరుకుతున్నదంతా ఆర్గానిక్ కాదు అని చెప్పేసి. సో నెక్స్ట్ మనం ఏం చేయగలం? ఆర్గానిక్ స్టోర్స్లో కొనడం మానేసాము. మనకి ఎక్కడ దొరికినా పెస్టిసైడ్స్ లేకుండా ఈ రోజుల్లో ప్రొడక్షన్ దొరకడం అనేది చాలా ఇంపాసిబులే. సో మనం ఏం చేయగలం?
మనం చేయాల్సిందల్లా తీసుకొచ్చుకున్న పప్పులు, లెంటిల్స్ ఇలాంటివన్నీ 1-4 సార్లు వాష్ చేసుకోవడం. నార్మల్గా వాష్ చేస్తే ఆ పెస్టిసైడ్స్ పోవు అని చెప్తున్నారు కదా. సో నార్మల్గా కాకుండా కొంచెం బేకింగ్ సోడా కానీ, వెనిగర్ కానీ ఇలాంటివి పెట్టి క్లీన్ చేసుకోవడం వల్ల ఎంతో కొంత పెస్టిసైడ్స్ని మనం తొలగించుకోవచ్చు. అండ్ ఆర్గానిక్ స్టోర్స్లో స్నాక్స్ అమ్ముతూ ఉంటారు కదా, చక్రాలని, చెక్కలని, సున్నుండలు మేము నేతితో చేసాము, మేము ఇలా ఆయిల్ ఒక్కసారే వాడి చేసాము అని చెప్తూ ఉంటారు. అసలు ఎంతవరకు అది నిజమయ్యే పాసిబిలిటీ ఉందండి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఉన్నాము, అప్పుడప్పుడు మనం కూడా ఇంట్లో స్నాక్స్ చేసుకుంటాము, చక్రాలు ఇలాంటివి చేసినప్పుడు ఆయిల్ బల్క్గా రిక్వైర్ అవుతుంది కదా, ఆయిల్ బల్క్గా నీడ్ అవుతుంది. ఆ ఆయిల్ని ఒక్కసారి చక్రాలు వేసి పడేయగలుగుతున్నామా? మనలాంటి మిడిల్ క్లాస్ మెంటాలిటీసే కదా అందరివి కూడా. అంటే రిచ్ పీపుల్ గురించి మాట్లాడట్లేదు నేను ఇక్కడ. మనలాంటి మిడిల్ క్లాస్ మెంటాలిటీనే ఉంటారు అక్కడ వ్యాపారం చేసేవాళ్ళు కూడా. వాళ్ళు ఎంత ఆర్గానిక్గా చేద్దామనే థాట్ ఉన్నా కానీ ఆయిల్ని పడేయగలుగుతారా? అంత ఫ్రెష్ ఆయిల్ని మనలాగే కదండి, ఎవరైనా పడేయలేరు. సో ఇట్ ఈస్ వెరీ కామన్ టు రీయూజ్ ద ఆయిల్. ఎప్పుడైతే బల్క్ ప్రొడక్షన్ మనకి వాళ్ళు అవైలబుల్గా ఉంచుతున్నారు, బల్క్గా మీకు ఎంత కావాలంటే అంత మేము ఇస్తున్నాము అని అంటున్నారు అని అంటే ఖచ్చితంగా దాంట్లో ప్రిజర్వేటివ్స్ అండ్ రీయూజ్డ్ ఆయిల్స్ ఉంటున్నాయని దాని అర్థం. సో మనం దీన్ని కొంతవరకు ఎలా అవాయిడ్ చేయగలము అంటే, బయట ఆర్గానిక్ స్టోర్స్లో ఆర్గానిక్ అని చెప్పినంత మాత్రం అలాంటి చోట స్నాక్స్ని కొనడం అవాయిడ్ చేస్తే మనం కంప్లీట్గా బెటర్ అని అనుకోవచ్చు. సో అది అవాయిడ్ చేసి మనం ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవటం అండ్ ఈజీగా 2 మినిట్స్లో చేసుకోగలిగే కొన్ని పాప్కార్న్ కానీ, మకానా కానీ అండ్ ఉప్పు శనగలు ఇలాంటివి అంటారు కదా, అండ్ ఫ్రూట్స్ ఇలాంటివి ఎప్పుడు అవైలబుల్గా ఉంచుకున్నట్లయితే మనకి స్నాక్స్ అక్కడ కొనుక్కునే అవసరం ఉండదు. సో ఫ్రూట్స్ అన్నం బాగానే ఉంది. డాక్టర్స్ కానీ, న్యూట్రిషన్స్ కానీ ఎవరైనా ముందే ఏం చెప్తారు, మీ హెల్త్ బాగుండాలి అంటే ఎక్కువ వెజిటేబుల్స్ తినండి, కనీసం డైలీ 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయినా తినండి అని అంటారు. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ విషయానికి వస్తే కంపల్సరీ పెస్టిసైడ్స్ లేకుండా ప్రొడక్షన్ చేయడం కూడా ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే మనమే ఉన్నాము, ఇయర్ మొత్తం యాపిల్ తింటున్నాము, ఇయర్ మొత్తం గ్రేప్స్ చూస్తున్నాము. ఒకప్పుడు మ్యాంగోస్ అనేవి ఓన్లీ సీజనల్గా వస్తాయని మనకు తెలిసినా కానీ ఇప్పుడు స్టోర్స్లో మ్యాంగోస్, పచ్చి మ్యాంగో ఎప్పుడు కావాలంటే అప్పటికి మనకి అవైలబుల్గా ఉంటుంది. పెస్టిసైడ్స్ లేకుండా ప్రొడక్షన్ చేస్తే అసలు ఇదంతా పాసిబులేనా? ఇలా సీజన్కి విరుద్ధంగా మనకు దొరుకుతున్నాయి అంటే వాటిలో పెస్టిసైడ్స్ యాడ్ చేస్తున్నట్లే కదా. సో మనం ఏం చేయగలం వీటిని అవాయిడ్ చేయడానికి అని అంటే, ఫస్ట్ థింగ్ లోకల్గా దొరికే ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని కన్జ్యూమ్ చేయటం. లోకల్గా దొరికినవి అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అవకాడో ఇలాంటి ఫ్రూట్స్ ఉంటాయండి, అవి మన కంట్రీలో అవైలబుల్గా ఉండవు, వేరే కంట్రీస్ నుంచి వస్తాయి. లోకల్లో దొరికే టొమాటోస్, నార్మల్ వెజిటేబుల్సే మన ఊర్ల దగ్గర నుంచి పల్లెటూర్లలో అక్కడి నుంచి ప్రొడక్షన్ అయ్యి అక్కడి నుంచి కొంచెం పెద్ద ఊర్లకు ట్రాన్స్పోర్టేషన్ వచ్చి మన ఇంటి దాకా రావటానికే ఇన్ని రకాల ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు. అండ్ అవి ఇంటికి తీసుకొచ్చి మనం ఎంత వెనిగర్లో వాష్ చేసినా, ఎంత బేకింగ్ సోడాలో వాష్ చేసినా ఆ పెస్టిసైడ్స్ పోవు అంటున్నారు. అలాంటిది అవే వెజిటేబుల్స్ కొన్ని కంట్రీస్ అవతల ప్రొడ్యూస్ అయ్యి మన కంట్రీ దాకా, మన ఊరు దాకా, మన ఇంటి దాకా రావాలంటే ఎన్ని డేస్ పట్టాలి? అండ్ ఏ ఫ్రూట్ అయినా, ఎంత పెస్టిసైడ్స్ అయినా దానికి ఒక షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది. కానీ వేరే కంట్రీ నుంచి వచ్చినా కానీ అదే ఫ్రెష్గా మనకు కనిపిస్తున్నాయి, అంతే గట్టిగా క్వాలిటీ బాగా కనిపిస్తున్నాయి అని అంటే దాని అర్థం ఏంటి? కావాల్సిన ప్రిజర్వేటివ్స్ కంటే కూడా ఎక్కువ ప్రిజర్వేటివ్స్ వాడి అవి మంచిగా ఉండేలాగా చేస్తున్నారు, అంతే కదా. ఏ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఎందుకని ఇంత పెస్టిసైడ్స్ వేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పే ఫస్ట్ థింగ్, లేకపోతే పురుగు పట్టి పంట పాడవుతుంది, కాయలు కూరగాయలు పాడైపోతాయి, తినేదాకా మనం తినేదాకా ఉండాలి ప్రొడక్షన్ అని అంటే కంపల్సరీగా అవి వాడాలి. అలాంటిది దాని షెల్ఫ్ లైఫ్ ఒక 5-6 డేస్ అనుకోండి, ఆ 5-6 డేస్ని కాస్త మనం 10-12 డేస్ చేస్తున్నాము అంటే ఇంకా ఎక్కువ ప్రిజర్వేటివ్స్ వాడుతున్నట్టు. సో అలాంటి ఫుడ్స్ని తినకపోవడమే మంచిది. ఈ రోజుల్లో మనం చాలామంది డైట్ అనేసి అది ఇది అని చెప్పేసి మన దగ్గర లోకల్గా దొరికినవి కాకుండా, మన కంట్రీ కాకుండా వేరే కంట్రీలో ఎక్కడో దొరికినవి అవన్నీ వాడేస్తూ ఉంటారు. సో ట్రై టు అవాయిడ్ ఆల్ దీస్. మనకి లోకల్గా దొరికేవి తినడమే చాలా హెల్దీ. అండ్ ఫ్రూట్స్ కూడా మనం ఎక్కడో దొరికినవి, ఏవో ఆర్టిఫిషియల్గా ఏవో ఫ్రూట్స్ మనం తినాల్సిన అవసరం లేదు. మన లోకల్గా దొరికేవి, సీజనల్గా దొరికేవి తినడమే బెస్ట్. అండ్ లోకల్గా దొరికినా కానీ సీజనల్గా దొరికేవి తినడం కూడా చాలా అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా గ్రేప్స్ అండి, ప్రతి సీజన్లో దొరుకుతున్నాయి గ్రేప్స్.
మనం బ్లాక్ గ్రేప్స్ కానీ, యాపిల్ కానీ ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేసున్నట్లయితే వైట్‌గా షెల్ మనకి కనిపిస్తానే ఉంటది. కానీ మనం పెద్దగా పట్టించుకోం. జస్ట్ వాటర్‌లో వాష్ చేసేసి తింటూ ఉంటాము. సో, దాని మీద ఉన్న పెస్టిసైడ్స్ అన్నీ మన పొట్టలోకే కదా ఎళ్తాయి. సో దట్ అవన్నీ ఎలా అరిగించుకుంటది మన బాడీ? అలానే కదా క్యాన్సర్ అని, లైఫ్ స్టైల్ డిసార్డర్స్ చాలా అంతు తెలియని వ్యాధులు వస్తున్నాయి ఈ రోజుల్లో అంటే ఆల్ దీస్. సో, వీలైనంత వరకు సీజనల్ ఫ్రూట్సే తినండి. సరే తీసుకొచ్చుకున్నాము. అవి వెజిటేబుల్స్ పోవాలంటే ఏం చేయాలి? ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఫస్ట్ తెచ్చుకోగానే మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాం. ఎందుకంటే అవన్నీ అప్పుడే కడిగి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకునేంత టైం ఉండదు. ఒకవేళ కడిగినా గానీ వాటిని వెంటనే ఫ్రిడ్జ్‌లో పెడితే తడి చేయడం వల్ల కూడా పాడైపోతాయి. అవి మళ్ళీ ఆరబెట్టుకొని తర్వాత స్టోర్ చేసుకుందామంటే అంత టైం అంత ఖాళీగా అయితే అసలు ఎవరు ఉండరు. సో, ఈ వాడే ముందే తీసుకొని ఫ్రిడ్జ్‌లో నుంచి ఆ రోజుకి కావాల్సిన ఫ్రూట్స్, ఆ రోజుకి కావాల్సిన వెజిటబుల్స్ ముందుగానే ఒక బేసిన్‌లో పెట్టేసి, ఒక పెద్ద టేబుల్ స్పూన్ లేదా ఒక పెద్ద స్పూన్‌కి బేకింగ్ సోడా ఏసి అట్‌లీస్ట్ ఒక 15 మినిట్స్ వాటిని అలానే సోక్ చేయనివ్వండి. 15-20 మినిట్స్. ఆ తర్వాత 1కి 2 సార్లు నార్మల్ వాటర్‌తో వాష్ చేసి వాటిని యూజ్ చేయడం వల్ల 60-70% పెస్టిసైడ్స్‌ని మనం అవాయిడ్ చేయగలుగుతాము. సో, ఈ బేకింగ్ సోడా అవైలబుల్‌గా లేకపోతే మనం వెనిగర్ కూడా యూజ్ చేయొచ్చు. ఒక పెద్ద స్పూన్‌కి వెనిగర్ తీసుకొని వాష్ చేసి అలా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 100% పెస్టిసైడ్స్‌ని అవాయిడ్ చేయగలిగే ఛాన్సెస్ అయితే అసలు ఎక్కడా లేవండి. ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుంచి ఆ ప్రొడక్షన్ అయ్యేదాకా రకరకాల పెస్టిసైడ్స్ వాడితేనే పంట మంచిగా వస్తుంది. అప్పుడే మన ఇంటి దాకా రాగలుగుతుంది. అప్పుడే మనం తినగలుగుతున్నాం. 100% అయితే అవాయిడ్ చేయగలిగే ఛాన్స్ లేదు అని నేను అనుకుంటున్నాను. మీకేదైనా తెలిస్తే నాకు కంపల్సరీ కమెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆర్గానిక్ స్టోర్స్ అండి. మెయిన్‌గా నేను దీని గురించి మాట్లాడాలి. ఎంత మోసం చేస్తారంటే వాళ్ళని అడిగితే నేను 1కి 10 సార్లు అడిగేదాన్ని. నిజంగా ఆర్గానిక్కేనా? ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఇంత ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అనంటే, నిజంగా ఆర్గానిక్కేనమ్మా. పెస్టిసైడ్స్ లేకుండానే పెంచుతాము అని చెప్తా ఉంటారు. పెస్టిసైడ్స్ లేకుండా మనం ఇంట్లో ఒక పచ్చిమిరగాయని పంటని జస్ట్ ఒక చెట్టునే మనం కాపాడలేకపోతున్నాం. అలాంటి అంత బల్క్ ప్రొడక్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే ఇక్కడ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. వాళ్ళు మోసం చేయటం కాదు. అది వాళ్ళ వ్యాపారం. వాళ్ళ మాటలు నమ్మి మనం కొనుక్కొచ్చుకోవటం అది మన తెలివి తక్కువతనం. సో, నేను అలానే మోసపోయాను. అండ్ సెకండ్ థింగ్ అండి, మనకిక్కడ ఒంగోలులో కాంప్లెక్స్ ఉంది కదా! కాంప్లెక్స్‌లో ఒకరోజు ఇట్లనే డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకుందామని నేను అవి స్టోర్ కోసం వెతుకుతూ ఉన్నాను. చాలా లోపలికి వెళ్ళాను. ఆ రోజు సండేనో ఏమో సండే కాంప్లెక్స్ ఉండదు కదా! నాకు తెలియక అప్పుడు వెళ్ళాను. సో, లోపలికి బాగా వెళ్తే పెద్ద ఆర్గానిక్‌ది డ్రై ఫ్రూట్ షాప్ అని ఉంది. సో, పెద్దగా జనాలు కూడా అసలు ఎవరు లేరు. మొత్తం చూస్తూ ఉన్నా. చూస్తుంటే ఒక మూలన జస్ట్ లేబుల్ చేసి దాని మీద ఎటువంటి ఫుడ్ సేఫ్టీ అథారిటీస్‌గా అని చెక్ చేసినవి ఏమీ కాదండి. జస్ట్ కవర్స్ ఉంటాయి కదా! ప్యాకింగ్ కవర్స్. ఆ కవర్స్ చాలా ఉన్నాయన్నమాట బల్క్‌లో. ఎన్నంటే ఆల్మోస్ట్ ఒక 100-50 కేజెస్ దాకా కవర్స్ మాత్రమే ఉన్నాయి. ఏమనంటే బాదం ఆర్గానిక్, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అది ఇది. నాకనిపిచ్చింది. నేను చాలా షాప్స్‌లో ఈ ఒంగోలులోని చాలా షాప్స్‌లో నేను డ్రై ఫ్రూట్స్ కొనుక్కొని ఉన్నాను ఆల్రెడీ. కొనుక్కొని ఉన్నప్పుడు ప్రతి షాప్‌లో క్వాలిటీ ఎలా ఉందా అని చూస్తాం. ప్రతి షాప్‌లో ఒకటేలా ఉంటుంది. అండ్ దాని మీద వాళ్ళిచ్చే లేబుల్స్ కూడా ఒకటే ఉంటున్నాయి. జస్ట్ వాళ్ళ షాప్ పేరు మాత్రమే మారుతుంది. అప్పుడు కూడా నా తెలివి తక్కువ బుర్రకు అర్థం కాలేదు. ఇది వీళ్ళు మనల్ని ఇలా చీట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఆ స్టోర్‌లో నాకు చూసాక అర్థమైంది. ఓకే. ఇవన్నీ ఎటువంటి ఆర్గానిక్ దగ్గర నుంచి గానీ, ఏదో పురుగుల మందులు వేయకుండా పండించినవో అంటే రిమైనింగ్ వాటి గురించి. ఈ డ్రై ఫ్రూట్స్ అసలు ఇంపాసిబుల్ లేండి. వేరే కంట్రీస్ నుంచి వస్తాయి, వేరే స్టేట్స్ నుంచి వస్తాయి. తెచ్చినవి కాదు. మనం ఇలా మోసపోతున్నాం ఇన్ని రోజుల నుంచి అనేసి. ఓన్‌గా ఫార్మ్స్ ఉండి, ఓన్‌గా ప్రొడ్యూస్ చేసుకొనుంటే ఆర్గానిక్‌గా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందేమో గానీ, బయట ఏ డ్రై ఫ్రూట్ షాప్‌లో గానీ, ఏ ఆర్గానిక్ స్టోర్‌లో గానీ, ఎంత మంచిగా లేబుల్ పెట్టి, ఇంత గ్యారంటీ ఇస్తాము అని ఇచ్చినా గానీ, నమ్మేదానికైతే అస్సలు లేదండి. ఆయిల్స్ అండి మెయిన్‌గా. ఇంట్లో శనగ నూనె, నువ్వుల నూనె ఇవన్నీ మనం ఆర్గానిక్ స్టోర్స్‌లో కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము. లీటర్ 300 అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. అవి ఎంతవరకు ఆర్గానిక్ అయ్యే ఛాన్స్ ఉందండి? ఒక కేజీ పీనట్స్ 200 రూపీస్ ఎంతో ఉందండి. ఒక లీటరు గ్రౌండ్‌నట్ ఆయిల్ రావాలంటే ఎన్నో పదుల కేజీల పీనట్స్‌ని ప్రాసెస్ చేస్తే గానీ మనకు ఒక లీటర్ గ్రౌండ్‌నట్ ఆయిల్ అనేది రాదు. అలాంటిది అంత తక్కువ కాస్ట్‌లో మనకి గ్రౌండ్‌నట్ ఆయిల్ ఆర్గానిక్ అని అమ్ముతున్నారు అదంటే, అది ఎంతవరకు అది నిజంగా ఆర్గానిక్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సో, ఒకసారి ఆలోచించండి మీరే. ఈ ఆర్గానిక్ స్కామ్‌లో నేను పడ్డాను. ఇప్పటికి పడుతూనే ఉన్నాను. ఎందుకంటే బయటికి రాలేము.
పోన్లే బయటైతే అసలుకే ప్రిజర్వేటివ్స్ ఏమో ఇది ఎంతో కొంత మంచిదేమో అని ఇక్కడే కొనాలనిపిస్తూ ఉంటుంది. బయట షాప్స్‌లో గూడా దోస పిండి, ఇడ్లీ పిండి, రెడీమేడ్ చపాతీ అని అమ్ముతూ ఉంటారు. వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అంతంత బల్క్ క్వాలిటీస్‌లో వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు అనంటే దాంట్లో క్వాలిటీ అనేది మనం ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు చెప్పండి? చాలామంది పని తగ్గుతుంది కదా అని చెప్పేసి దోస బ్యాటర్స్, ఇడ్లీ బ్యాటర్స్, రెడీమేడ్ చపాతీలు అలానే అప్పటికప్పుడు ఎప్పుడైనా తింటే ఏం కాదులే అని ఈ మైదాతో చేసిన న్యూడిల్స్, మ్యాగీ ఇలాంటివన్నీ తింటూ ఉంటారు కదా! అవి జస్ట్ హాట్ వాటర్‌లో ఏస్తే అది మెత్తగా అయ్యి మనం తింటున్నాము అనంటే, ఎన్ని సంవత్సరాలైనా అది పాడు కావట్లేదు అంటే అది ప్లాస్టిక్‌తో సమానమే గదా! ఒక మంచి లైఫ్ ఉన్న ఫుడ్ అయితే పాడైపోతుంది. పురుగులు గూడా తింటాయి. పురుగులు గూడా తినట్లేదు సంవత్సరాల తరబడి ఎన్ని రోజులైనా అది అలానే ఉంటుంది అంటే అది ప్లాస్టిక్‌తో సమానమే. సో, ఎప్పుడైనా లైవ్ ఫుడ్స్‌ని తినడానికి ట్రై చేయండి. లైవ్ ఫుడ్స్ అంటే లైఫ్ ఉన్న ఫుడ్స్. అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి తినడం వల్ల మన హెల్త్‌కి గూడా చాలా మంచిది. బయటికి వెళ్ళినప్పుడు గూడా ఇంకేం చేస్తాము అని చెప్పి బయట ఫుడ్ తినే ఆల్టర్‌నేటివ్‌ని మనం చేసుకునే బదులు ఇంట్లో నుంచే ఫ్రూట్స్, ఒక వాటర్ బాటిల్ తీసుకొనెళ్ళి ఆ రోజు తినకపోతే ఏమవుతుందండి? వన్ డే ఫాస్ట్ అయినట్టు ఆ రోజు ఫ్రూట్స్‌తో సరిపెట్టేయొచ్చు కదా! బయటికి వెళ్ళినప్పుడు గూడా. చాలామంది బయటికి వెళ్తే చాలు బిర్యానీ తినేద్దాంలే అంటారు. వన్స్ అపాన్ ఎ టైమ్ నేను గూడా అదే మెంటాలిటీతో ఉండేదాన్ని. ఇప్పటికీ ఎప్పుడు ఏదైనా ఒక రోజు బయటికి వెళ్ళి బాగా ఒక బిజీ షెడ్యూల్ ఉన్న రోజు ఏం తింటాంలే ఇంటికి వెళ్ళి అనిపించి బయట తిందామా అనే ఆలోచన వస్తూ ఉంటది. సో, దానికంటే బెటర్ ఆల్టర్‌నేటివ్ ఏంటి అనంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇంటికి తెచ్చుకొని ప్రాపర్‌గా వాష్ చేసుకొని తినడం. కొన్ని భూమి లోపల పండించినవి ఉంటాయి గదండీ! క్యారెట్, బీట్రూట్ అండ్ ఇన్ ద సేమ్ వే కీరాలు, బంగాళదుంపలు, చిలకల దుంపలు ఇలాంటివి. అవి సాయిల్ లోపల ఉన్నా గానీ ఎంతో కొంత పెస్టిసైడ్స్ ఉండే ఛాన్స్ అయితే ఉందండి. ఎక్కువగా సాయిల్ పైన పండించినవి ఎక్కువ పెస్టిసైడ్స్ ఉంటాయి. లోపల వాటికి అంత ఎక్కువ కొట్టము అని అంటారు. కానీ ఆల్రెడీ సాయిల్ గూడా పెస్టిసైడ్స్‌తో కల్తీ అయిపోయింది కదా! సో, వాటికి వీలైనంత వరకు పైన లేయర్‌ని పీల్ ఆఫ్ చేసి తినటం బెటరు. డ్రై ఫ్రూట్స్ అండి. కొన్ని స్టేట్స్ అవతల, కంట్రీస్ అవతల దొరుకుతాయి అవి. కానీ వాటి హెల్త్ బెనిఫిట్స్ వల్ల వాటికున్న డిమాండ్ అలాంటిది. మనం ఈ రోజుకి అంత దూరాల నుంచి వచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని ఇక్కడ మనం తినగలుగుతున్నాము అంటే లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఉంటాయండి. చాలామంది స్నాక్స్ లాగా అప్పటికప్పుడే తినేస్తూ ఉంటారు. సో, అదైతే అవాయిడ్ చేయండి కంప్లీట్‌గా. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్‌లో చాలా చాలా పెస్టిసైడ్స్ యాడ్ చేస్తారు డ్రై ఫ్రూట్స్‌లో గూడా. అండ్ ఇన్ ద సేమ్ వే కోల్డ్ స్టోరేజెస్‌లో ఇప్పుడు అవి కొన్ని స్టేట్స్ అవతల నుంచి వస్తున్నాయి. కొన్నైతే కంట్రీస్ అవతల నుంచి వస్తున్నాయి. సో, కోల్డ్ స్టోరేజెస్‌లో ఎలాంటి కండిషన్స్‌లో ఉంటాయో మనందరికీ తెలుసు కదండీ! ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం. మన దగ్గర ఎక్కువ రైస్ ప్రొడ్యూస్ అవుతుంది. రైస్ ఫ్యాక్టరీస్‌లో చూస్తూ ఉంటాంగా. ఎలా పడితే అలా కాలుతో దొక్కుతుంటారు. వెలకలని, అవని, ఇవని తిరుగుతూనే ఉంటాయి. కుక్కలు గూడా తిరుగుతుంటాయి ఒక్కోసారి. సో, ప్రతి ఫుడ్ బయట బల్క్‌లో ప్రొడ్యూస్ అయ్యి మన దగ్గరకు వస్తుంది అనంటే ఖచ్చితంగా అది కల్తీ అయ్యి వస్తున్నదే. అలాగని మనం తినకుండా ఉండలేము. వాటి వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ వల్ల వాటిని మనం అయి కొనుక్కోకుండా మానేయలేము. మనం చేయాల్సింది మన చేతిలో ఉంది ఏంటి అంటే వాటిని ప్రాపర్‌గా ఒకటికి 2, 3 సార్లు వాష్ చేసుకొని తినడము. అంటే చాలామంది స్నాక్స్‌గా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు. మంచి ఆప్షనే. బట్ వాష్ చేసుకొని తీసుకోవాలి గదా! జస్ట్ ఫ్యాన్సీగా బౌల్స్‌లో పెట్టేసుకొని తింటూ కొన్ని ఆఫీసెస్‌లో గూడా ఇప్పుడు ఫ్యాన్సీగా బౌల్‌లో పెట్టి రెడీ టు ఈట్ అన్నట్లుగా పెట్టేస్తుంటారు. అదైతే అసలు కరెక్ట్ ఆప్షన్ కాదండి. సో, ఈ విషయం మీద మీరేమంటారో నాకు కమెంట్ చేయండి. మనందరం గూడా నార్మల్‌గా ఇప్పుడు నేను అమ్మాయిగానే డే టు డే లైఫ్‌లో కాకపోయినా ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏదో ఒక క్రీమ్ పూసుకుందామని, లేదా కొంచెం లిప్‌స్టిక్ ఏసుకుందామని మన లైఫ్‌లో ఏదో ఒక టైంలో ఇలాంటివి ఫేస్ చేస్తానే ఉంటాము. సో, అవి గూడా కంప్లీట్‌గా కలర్స్ యాడ్ చేయందే మనకి కాస్మెటిక్స్ అనేది ప్రిపేర్ అవ్వవు. నార్మల్ పెస్టిసైడ్స్ కంటే కూడా డేంజరస్ కెమికల్స్ కాస్మెటిక్స్‌లో యూజ్ చేస్తారండి. ఇప్పుడు లిప్‌స్టిక్స్ ఉంటున్నాయి. ఇన్ని షేడ్స్ దొరుకుతున్నాయి, ఇన్ని కలర్స్ దొరుకుతున్నాయి అంటే నార్మల్ రోజ్ ఫ్లవర్స్ తెచ్చి చేయలేరు గదండీ! సో, ట్రై టు అవాయిడ్ దెమ్. డే టు డే లైఫ్‌లో డైలీ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి. ఎప్పుడైనా ఒకసారి మన సరదా కోసం పెట్టుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే లైఫ్ అన్నాక అన్నీ ఎంజాయ్ చేయాలి. ఇంకా ఏది ఎంజాయ్ చేయకుండా, ఏది తినకుండా ఉంటే ఇంకా లైఫ్ ఎందుకండి? సో, ఏదైనా లిమిట్ ఈ కాస్మెటిక్స్ ఇలాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఈ ఆర్గానిక్ స్టోర్స్‌లో జస్ట్ లేబుల్స్ మాత్రమే ఉంటాయి. ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు ఒక గ్రీన్ స్టాంప్ అనేది వేస్తారు కదండీ! నార్మల్
ఫుడ్ ప్రొడక్ట్స్ మీద. అలాంటి స్టాంప్ ఏది లేకుండా వీళ్ళు అమ్ముతున్నారు అంటే అవి ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ చెక్ చేసినవి కాదు. వీళ్ళు బల్క్‌లో కొనుక్కొని నార్మల్ ఇలాంటి నేను ఇందాక చెప్పాను కదా మీకు ఎగ్జాంపుల్, ఇలా స్టోర్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఇలా స్టాంప్ ప్యాకింగ్ కవర్స్ ఉన్నాయి అని అలా అమ్ముతున్నవే. అలా ప్యాక్ చేసి మనకు అమ్ముతున్నారు. అంతేగాని అవి న్యాచురల్‌గా, ఆర్గానిక్‌గా పండించినవి కాదు, ఏమీ కాదు. జస్ట్ ఆర్గానిక్ స్టోర్ అని ఫ్యాన్సీగా మంచి రిచ్‌గా మనకు కనపడి మనల్ని అట్రాక్ట్ చేసే విధంగా మంచి లైట్స్ పెట్టి స్టోర్స్ మాత్రమే పెడుతున్నారు. అండ్ వాటిలో దొరికే ఫుడ్ మనకి బయట రీటైల్‌లో ఎలా అయితే దొరుకుతున్నాయో అదే అండి. కాకపోతే స్టాంప్స్, వాటి మీద ఉన్న లేబుల్స్, జస్ట్ పైన కవర్స్ ఆర్గానిక్ అని పెడుతున్నారు అంతే. సో నాలాగా మీరెవరు ఈ స్కామ్‌లో పడకండి. ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్స్‌ని ఫుడ్‌ని చూస్ చేసుకునేటప్పుడు తప్పదు అనుకుంటేనే తప్ప వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాం. నేను నా లైఫ్‌లో డైలీ చూస్ చేసుకునేటప్పుడు ఆలోచిస్తానండి. ఓకే, ఇది బెటర్ కదా అని. ట్రై టు టేక్ లోకల్ స్టోర్స్‌లో లోకల్‌గా బయట అమ్ముతుంటారు కదండీ. అండ్ అన్నిటికంటే బెటర్ ఆప్షన్ ఏంటి అనంటే, రోడ్డు మీద మనకిప్పుడు చేలల్లో గానీ, మనకిక్కడ ఒంగోలులో అండి ఎక్కువగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ రోడ్డు సైడ్ పెట్టి అమ్ముతుంటారు. వాళ్ళ దగ్గర తీసుకోవడం బెస్ట్ అండి. పెస్టిసైడ్స్‌తోనే చేస్తారు. బట్ అంతో ఇంతో హై హై రేటెడ్ కెమికల్స్, హై రేటెడ్ పెస్టిసైడ్స్ అయితే వెయ్యరు. ఎందుకంటే ఇక్కడిక్కడ దగ్గర ఊర్లలోనే అవి పంట అనేది పండించి ఇక్కడి నుంచే తీసుకొచ్చి మనం కొనుక్కుంటాం కాబట్టి. అలా కాకుండా ఎక్కడో వేరే కంట్రీస్‌లో పండి అవి మన దాకా వచ్చినప్పుడు కూడా ఇంత ఫ్రెష్‌గా ఇన్ని రోజులు వీళ్ళు స్టోర్ చేసినా కానీ ఉంటున్నాయి అనంటే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్.